నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కె రోషయ్య రాజకీయ దురంధరులు, ఉత్తమ ఆలోచనలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలను ఆదర్శంగా తీసుకుని తాము పనిచేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుదీర్ఘకాల రాజకీయ ప్రస్థానంలో రోషయ్య అనేక పదవులతో పాటు మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీతో పాటు సీఎం, గవర్నర్ వంటి ఉన్నత పదవులను సమర్థంగా నిర్వహించి వాటికే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి అని ఘనంగా శ్లాఘించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ వాసవి ఆర్ట్స్ పక్షాన స్వర్గీయ డాక్టర్ కొణిజేటి రోషయ్య 91వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ శాసనసభలో విపక్షాల దాడిని ధీటుగా ఎదుర్కొని తనదైన శైలితో చమత్కారాలు, పదునైన విమర్శలను గంభీరంగా చేసేవారని గుర్తు చేశారు. చెన్నపతి గారు, హరిప్రియ గారు దీపారాధనకు దగ్గరగా ఉండండి. లక్ష్మీరాష్ట్రశ్చయాముఖే తయా భాసకం సృజామసి ప్రణోదేవి సరస్వతి మాదేవి. ప్రముఖ సంగీత దర్శకులు కాలూరు కోటి గారికి, గౌరవనీయులు బుగ్గార దయానంద్ గారు, సార్ ఒకసారి కొంచెం డౌన్ చేయండి. అది సార్ కొంచెం సార్ ఒకసారి వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు స్వర్గీయులు డాక్టర్ రోషయ్య గారి 91వ జయంతి సందర్భంలో ఇక్కడ వచ్చేసిన వారి అభిమానులు, వారి బంధుమిత్రులు, వారితో పనిచేసిన అనేక మంది శ్రేయోభిలాషులు, వారందరికీ ఈ సందర్భంలో ఆ పెద్ద ఆయనకి, రోషయ్య గారికి నివాళులు కలుపుతూ ఈరోజు జయంతి సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మా ఆప్తులు పూజలు కేవీపీ రామచంద్రరావు గారికి, సభాధ్యక్షులు, మా సోదరులు, మా ప్రాంతవాసి, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా చాలా విజయవంతంగా కార్పొరేషన్ను నడిపి మరి వైశ్యమిత్రులోనే రాజకీయంలో రోషయ్య గారి అండతో, రోషయ్య గారి అభిమానంతో ఈరోజు సభాధ్యక్షత వహిస్తా ఉన్న సోదరులు మా కోలేటి దామోదర్ గారికి, మా మిత్రులు శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు, అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకులు, ఎప్పుడు వింటూ ఉంటాం, ఈరోజు చూడటం జరిగింది, శ్రీ సాలూరి కోటి గారికి, ప్రముఖ సంగీత విద్వాంసులు హరిప్రియ, షణ్ముఖ ప్రియ సోదరిమణులకి, మరి ప్రత్యేకంగా మా అన్న శివ సుబ్బారావు గారికి, మూర్తి గారికి,
మా సోదరులు కృష్ణమోహన్ గారు మాజీ శాసనసభ్యులు సోదరులు విజయ్ కుమార్ గారు, మా విజయ్ కుమార్ గారికి, దైవజ్ఞ శర్మ గారికి, వేదికపై ఆసనులైన అమరవాది లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు ఆత్మీయ అతిథులుగా ఈ కార్యక్రమానికి రావటం, వారికి నివాళులు పలకటం, వారు ఆచరించే బాటలో రాబోయే కాలంలో ముందుకు నడవాలని ఆకాంక్షించేవారు అనేక మంది రావటం, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు రోషయ్య గారి జయంతి సందర్భంలో మా దామోదర్ గారు, మా అన్న శివసుబ్బారావు గారు నన్ను నువ్వు ముఖ్య అతిథిగా రావాలంటే నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే అర్హత ఉందో లేదో అని ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే మహనీయులు పెద్దలు రోషయ్య గారి మేధస్సు కానీ, వారి ఆలోచన విధానం కానీ, వారి వాగ్దాటి కానీ, వారి సమయస్ఫూర్తిలో మేము 1% కూడా దాంట్లో ఉండలేము అని ఆలోచన చేయటం, కానీ నేను అతిథిగా వస్తా అని చెప్పాను మా దామోదరికి. మరి కార్డు చూస్తేనేమో ముఖ్య అతిథిగా పెట్టారు. మేము పెద్దలు రామచంద్రరావు గారిని పెట్టండి అని చెప్పడం జరిగింది. నేను వారికి మా నాన్నగారికి అత్యంత సన్నిహితుడిగా అనేక సందర్భాల్లో మేము చిన్ననాటి నుంచి వారితో మాకు పరిచయం. ఆ పరిచయ భావంలో వారి దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ కానీ, సమయస్ఫూర్తి అలవర్చుకోవాలనే ఆలోచన కానీ అనేక సందర్భాల్లో మేము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వారు ఆ రోజు ఏ విధంగా శాసనసభ నిర్వహణలో పెద్దలు రోషయ్య గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడు హేమీలు ఆ శాసనసభలో ఉంటే వారికి ఏ విధంగా సమాధానం చెప్పేవారు, వారి చమత్కారాలతో, వారి విమర్శలతో, అదేవిధంగా వారి ప్రసంగాలతో ఈరోజు మా పరిపాలన యంత్రాంగంలో ఎప్పుడు కూడా మా కేబినెట్లో మేము చర్చించుకుంటూ ఉంటాం. బయట కూడా ఎప్పుడైనా మా సోదరులు ఫైనాన్స్ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆర్థిక క్రమశిక్షణ అని మాట్లాడినప్పుడు పెద్దలు రోషయ్య గారి మాట అక్కడ ప్రస్తావనకు రావడం, దానిలో భాగంగానే వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఒక్కసారో 2 సార్లు నెమరు చేసుకుంటూ ఈ విధంగా తీసుకెళ్లాలి, రోషయ్య గారు ఉంటే ఈ విధంగా తీసుకెళ్లేవారని ఈ రోజు కూడా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము తీసుకునే నిర్ణయం ముందు వారి ఒక్కసారో 2 సార్లు తప్పకుండా తలుచుకుంటామంట. వారి ఆలోచన విధానం, వారి ఆర్థిక పరంగా ఉన్న వారికి అనుభవం, వారి ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నామని మేము తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెద్దలు రోషయ్య గారు అనేక సందర్భాల్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షులు పోయి మళ్ళా తిరిగి అధికార ప్రతినిధి చేయమంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయం మేరకు చిన్న స్థాయి పదవైనా మళ్ళా అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ వాయిస్గా నిలబడి కాంగ్రెస్ పార్టీని నిజంగానే బలోపేతం చేయడానికి వారు అహర్నిశ కృషి చేసేవారు. అనేక సందర్భాల్లో మీరు చూశారు, చాలా మందికి కూడా అనుభవం. ప్రతిపక్షాలకు సంబంధించి వారి వాగ్దాటితో, వారి చమత్కారాలతో ఆట ఆడుకునేవారు. అనేక సందర్భాల్లో మేము చూస్తుండేవారు. రోషయ్య గారు మాట్లాడతారు, రోషయ్య గారు సభలో ఉన్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వారు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉండే సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. ఏకతాటిపై మొత్తం శాసనసభ నిర్వహణకు సంబంధించి ఏ మంత్రి వచ్చినా రాకున్నా అన్ని పోర్ట్ఫోలియోలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు వారు స్వయాన ఒక సీనియర్ మంత్రిగా ఉండి సమాధానం చెప్పేవారు. ఆదర్శంగా నిలిచిన వ్యక్తిలో పెద్దలు రోషయ్య గారు. ఈరోజు స్వర్గీయులైన మరి రోషయ్య గారి ఆదర్శం చాలా సింపుల్గా ఉండాలని, అది మాకు గొప్ప ఆదర్శం. ఈరోజు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని, అదొక గొప్ప ఆదర్శం.
ఈరోజు అందరితో మమేకమై ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని ఆలోచన చేసే మార్గంలో నడవడం అనేది అదొక గొప్ప ఆదర్శం. రాజకీయ పరంగా వారి వ్యక్తిగతంగా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడ్డా వారు నిబ్బరంగా నిలబడి నేనున్నానని మా కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడిన వ్యక్తి పెద్దలు రోషయ్య గారు. వారు లేని లోటు మేమైతే పూర్తి స్థాయిలో లోటుగా భావిస్తాం. ఈరోజు మేము ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఉదాహరణగా నిలబడ్డాం. 16 వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఓ గొప్ప వ్యక్తి ఎవరు కూడా ఇప్పటి వరకు దేశంలో 16 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర రాయాలంటే పుటలు గడుస్తాయి. మా సురేందర్ గారు మరి మా ప్రెస్ మిత్రులు ఒకసారి వారు రచించడం జరిగింది, కానీ సంక్షిప్తంగా వారు రచించారు. కానీ అనేక సందర్భాల్లో వారు మాట్లాడిన వారు ప్రసంగించిన అసెంబ్లీలో కానీ ఆ రోజు శాసన మండలిలో కానీ ఈరోజు మళ్ళా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం మా సురేందర్ గారికి గతసారి కూడా చెప్పడం జరిగింది. తీవ్రంగా వారికి జవాబు చెప్తూ ఒక ఉదాహరణగా మొత్తం యావత్ దేశంలోనే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్, ఒక బెస్ట్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పేరుగాంచిన వ్యక్తి రోషయ్య గారి ఎప్పుడు కూడా మేము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంలో మరి కాలం నడుస్తున్న కొద్దీ మా నాన్నగారి తర్వాత నేను అనుకోకుండా రాజకీయంలోకి రావటం, వారిని ఇంకా రాజకీయ పరంగా దగ్గరగా చూడటం, అనేక సందర్భాల్లో నేను ఆ రోజు చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చినప్పుడు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు కేవీపీ గారు, పెద్దలు రోషయ్య గారు రాజకీయంలో ఈ విధంగా ఉండాలా, ఈ విధమైన అడుగులు వేస్తూ ముందుకు సాగాలి, తొందర పడవద్దు, అనేక సందర్భాల్లో పెద్దలు రోషయ్య గారు మాకు అనేక సందర్భాల్లో వారు చెప్తూ మాకు మార్గదర్శకులుగా నిలబడిన వ్యక్తి. ఓ తండ్రిలాగా, ఒక పెద్ద ఆయనలాగా ఎల్లప్పుడూ కూడా మాకు ఎప్పుడు ఆశీర్వాదం పలుకుతూ మేము ఎదిగే క్రమంలో ఏ తప్పులు జరగకూడదు, ఎప్పుడైనా చిన్న చితక ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినంగా మమ్మలను అభిషేకించేవారు. నేను వారి ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో వారితోని కొన్ని సందర్భాల్లో వారితోని అభిప్రాయాన్ని విభేదించేవారు. అది కాదు, నీ చిన్నవాడిని చాలా నేర్చుకునేది ఉంది, ఈ విధంగా ఉరుకులాట పడవద్దని చెప్పేవారు. ఒక సందర్భంలో అయితే నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన వివరాలకు జోలికి వెళ్ళను, కానీ ఆ సంఘటన జరిగితే అక్కడ ఒక 3 చనిపోతారు, దానికి సంబంధించి అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకూడదు పోయి నాతో పాటు మా సహచర శాసనసభ్యులతో పోయి అక్కడ మేము ఎక్స్ప్రెషన్ ప్రకటించాం. తిరిగి మేము అనుకున్నాం మా రాజశేఖర రెడ్డి గారి లాగా వారు కూడా మేము చెప్పిన దానికి ఎస్ అంటారని అనుకొని పోతే ఒక హాఫ్ అన్ అవర్ సేపు, అరగంట సేపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని కోణాల నుంచి మాకు తెలియజేసి, నాకు మా శాసనసభ్యులందరికీ తెలియజేసి, ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వాగ్దానాలు ఇచ్చి రావద్దు, ఈరోజు మనం రాష్ట్రాన్ని నడిపేది ఉంది, ఆర్థిక క్రమశిక్షణతో నడిపేది ఉందని ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు వారు ముందు పెట్టిన ఆలోచన విధానం ఈరోజు కూడా మేము తప్పకుండా దాని గురించి ఆలోచన చేస్తూ రాబోయే కాలంలో ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంది, మన ఇంటి వరకే కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని ఒక ఆలోచన చేసిన మహనీయులు పెద్దలు రోషయ్య గారి అనుభవం, వారి ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో మరి పెద్దలు రోషయ్య గారు
శాసన మండలి సభ్యులుగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, గవర్నర్గా, ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక పదవులు వారు అడగకుండానే వచ్చినాయి. వారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేయకుండానే వచ్చినాయి. దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడానికి ఎప్పుడు కూడా మా హైకమాండ్తో విభేదించకుండా, ఆనాడు కానీ వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకమాండ్ చెప్పిన మాటపై నిలబడి గౌరవంగా ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పుడు వారు అదే సంతోషంతో, అదే నిబ్బరంతో మరి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఇంకోరిని ఆహ్వానించడం జరిగింది. అది పెద్దరికం, అది ఆలోచన విధానం అని ఒక సందర్భంలో మేము చూడటం జరిగింది. అనేక సందర్భాల్లో వారు